మురికివాడ యొక్క సమస్యలు, మురికివాడ ప్రజల పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా ఉంది. వాళ్ళ సమస్యల పట్ల ఏం పట్టింపు లేదు. దశాబ్దాలు నడుస్తున్నా కానీ మురికివాడల యొక్క ముఖ చిత్రం మారడం లేదు. మురికివాడలకి కేటాయించబడ్డ నిధులు, మురికివాడకి కేటాయించబడ్డ అభివృద్ధి కోసం కేటాయించబడ్డ చట్టాలు, జీవోలు, పథకాలు ఏమీ అమలు కావడం లేదు. ఎలా ఉందంటే ఈరోజు జీవీఎంసీ యొక్క వైఖరి ఏడు చేపల కథలాగుంది. అంటే ఏంటండి, ఈరోజు మొత్తం అందరికీ క్రమబద్ధీకరిస్తున్నామంటున్నారు. ప్రభుత్వ భూములు రూపాయికే ఈరోజు పెట్టుబడిదారులకు ఇస్తామంటున్నారు. దశాబ్దాలుగా మురికివాడలో ఉంటున్న పేద ప్రజల యొక్క నివాసాలని క్రమబద్ధీకరించమంటే అనేక ఆటంకాలు ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఈరోజు మురికివాడ నివాస సంక్షేమ సంఘంగా, ప్రగతిశీల మహిళా సంఘంగా మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే జీవో నెంబర్ 30 ప్రకారము ఎటువంటి అభ్యంతరాలున్నా, ఆటంకాలున్నా వాటన్నిటిని కూడా తొలగించి ఎక్కడున్న మురికివాడలు అక్కడ అభివృద్ధి చేయాలని, వాటన్నిటిని కూడా క్రమబద్ధీకరించాలని, నోటిఫై చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు స్మార్ట్ సిటీగా చెప్పిన తర్వాత నిధులు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి. ఆ ఒక్క ఐడెంటిఫై ఒక్కదాన్ని కూడా నోటిఫై చేయలేదు. కాబట్టి వాటి నోటిఫై చేయాలి. అదేవిధంగా వాటన్నిటికీ క్రమబద్ధీకరించాలి. యాజమాన్య హక్కుతో సంబంధం లేకుండా మురికివాడల మౌలిక వసతులు కల్పించాలి. అదేవిధంగా మురికివాడల యొక్క కేటాయించబడిన నిధులన్నింటినీ కూడా వాళ్ళకి కేటాయించి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం వాటన్నింటినీ కూడా చేయాలని చెప్పేసి ఈరోజు మురికివాడ నివాస సంక్షేమ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రగతిశీల మహిళా సంఘం అన్ని మురికివాడలకు మౌలిక వసతులు కల్పించాలి. నివాస హక్కును ప్రాథమికంగా గుర్తించాలి. యాజమాన్య హక్కుతో సంబంధం లేకుండా అన్ని మురికివాడలకు మౌలిక వసతులు కల్పించాలి. ఎక్కడ మురికివాడలు అక్కడ అభివృద్ధి చేయాలి. జీవీఎంసీ బడ్జెట్ 40% కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తుందని చెప్తుంది. కానీ నిజంగా మురికివాడలో ఉన్న ప్రజల శ్రేయస్సు మాత్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. 2012 జనవరి 9వ తారీఖున ఇక్కడ ఇందిరానగర్ కాలనీలో జరిగిన అమానుషం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అక్కడ ఉండే నిర్వాసితుల వరకు కూడా మరి నివాస హక్కు కల్పించడం అనేసింది ప్రభుత్వం బాధ్యత. కానీ కనీసం అటువైపు చోటుకులు పక్కేమో బ్రహ్మాండమైన స్మార్ట్ సిటీ అంటారు, చాలా అద్భుతంగా ఉండదు, విశాఖపట్నం అందంగా ఉందంటారు, రకరకాలు అంటారు. కానీ ఈ రోజున పరిస్థితి చూస్తుంటే అక్కడ దయనీయమైన పరిస్థితి. ఒక్కరోజు కాదు కదా, ఒక గంట జీవీఎంసీ కమిషనర్ని కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఒక్క గంట అక్కడ ఉండమనండి, ఆ కాలనీలో ఉండమనండి, ఆ తర్వాత మాట్లాడమని చెప్పండి. అంతేగాని ఈవేళ ఎంత ఘోరంగా వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప ఈ పేదల సంక్షేమాన్ని ఏమీ చూడట్లేదు. దానికి నిరసనగానే ఈరోజు ఈవేళ ఈ కార్యక్రమం జరుగుతుంది.